నా కెరియర్ స్టార్ట్ అయింది ఇక్కడే. అంటే మీకు తెలియక ముందు నుంచి కూడా, అంటే నేను ఫస్ట్ నాన్నగారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు నేనంటూ ఒక యాక్షన్ సీక్వెన్స్ క్రియేట్ చేసి అది తీసుకెళ్ళి చెప్పింది రాఘవేంద్రరావు గారికి అండి. గరానా బుల్లెట్ సినిమాకి ఫస్ట్ నేను యాక్షన్ సీక్వెన్సెస్ చేసి చెప్పాను. డైరెక్టర్ గారు కూడా బాగా చెప్తున్నాడు రాజమౌళి, ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ చేసిన తర్వాత మిగతా యాక్షన్ సీక్వెన్స్ కూడా తనతోనే చెప్పించండి అన్నారు నాన్నగారితో. సో దట్ వాజ్ మై ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ పాయింట్ అండ్ ఇట్ ఈస్ విత్ ఆర్కే. తర్వాత నేను యాడ్స్ చేసింది రాఘవేంద్ర గారి గైడెన్స్తో. నేను ఫస్ట్ టెలి సీరియల్ చేసింది ఆర్కే టెలిషో శాంతినివాసం రాఘవేంద్ర గారి గైడెన్స్లో. నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేసింది రాఘవేంద్ర గారు, స్టూడెంట్ నెంబర్ 1. సో ఇప్పుడు మళ్ళీ ఆర్కేతో చేస్తున్నానంటే ఇట్ ఈస్ లైక్ కంటిన్యూషన్, మా ఓన్ బ్యానర్ లాగా, డూయింగ్ ఓన్ బ్యానర్ లాగా చేస్తున్నట్టండి. ఆబ్వియస్లీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ అది ప్రభాస్తో, ఛత్రపతి తర్వాత ప్రభాస్తో చేస్తున్న సినిమా. నాకు మగధీర అయిన తర్వాత ఒక చిన్న సినిమా చేసి తర్వాత పెద్ద సినిమా చేద్దాం అనుకున్నాను. మర్యాద రామన్ చేశాను, తర్వాత అనుకోకుండా ఈగ వచ్చింది. సో మర్యాద రామన్ చేస్తున్నప్పుడే పెద్ద సినిమా చేయాలి అంటే పెద్ద సినిమా చేయడం ఇంట్రెస్ట్ కాబట్టి అనుకున్నాను. బట్ మధ్యలో ఈగ వచ్చింది. సో ఐఎమ్ ఫుల్ రేరింగ్ టు గో టు మేక్ a big film. అండ్ ఇది ఇప్పటికి చాలాసార్లు క్లారిఫై చేశానండి. బట్ అయినా సరే ఇంకా విశ్వామిత్ర కదా, ఇంకేదో కదా, అదేదో కదా, ఏది కాదు. అసలు విశ్వామిత్ర అన్న ఆలోచనే లేదు. మా బ్యానర్కి, విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్కి, అందులో మాకున్న రిలేషన్స్తో విశ్వామిత్రుడి కింద టైటిల్, దాంట్లో టైటిల్ లోగోలో తను విశ్వామిత్రుడి కింద కనిపించాడు. అంతే తప్ప తనతో విశ్వామిత్రుడి సినిమా తీయాలని కానీ అసలు ఆలోచన కానీ డిస్కషన్ కానీ లేదు. సో హోప్ దిట్స్ పుట్స్ అన్ ఎండ్ టు ఇట్ వన్స్ ఫర్ ఆల్. కథ ఏంటనేది అనుకున్నానండి, లైన్ ఏంటనేది అనుకున్నాను. బట్ ఈసారి మాత్రం చెప్పనది. ప్రతిసారి లైన్ చెప్పడం అంటే ఒక్కో సినిమాకి ఒక పద్ధతి ఉంటుంది. కొన్ని సినిమాలకు చెప్పాలి, కొన్ని సినిమాలకు చెప్పకూడదు. ఈ సినిమాకి మాత్రం అప్పుడే చెప్పకూడదండి, దానికి టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను. అండ్ వీఆర్ దాని తాలూకు ప్రీ విజువలైజేషన్ వర్క్ అంతా స్టార్ట్ అయిందండి. దానికి సంబంధించిన ట్రైనింగ్ స్టార్ట్ అయింది, దానికి సంబంధించిన ప్రీ విజువలైజేషన్ వర్క్ అంతా స్టార్ట్ అయింది. చాలా వర్క్ టైం పడుతుంది అదంతా చేయడానికి. బట్ బై సెప్టెంబర్ వీ విల్ బి గోయింగ్ ఆన్ టు సెట్స్. genre of the movie will definitely be fantasy kind of thing. Socio fantasy kaadu, it will be completely fantasy kind of thing. It can be historical, it can be folklore, it can be completely mythological, but definitely not social. ఇప్పుడు నేను మగధీర కంపేర్ చేస్తే ఇమీడియట్గా అంటే మగధీర లాంటి హిట్ అవుతుందని మీరు చెప్తారని అంటారండి. నేను ఐ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్. ఇప్పటి వరకు నేను చేసిన ఏ సినిమాకు కూడా ఇది దుమ్ము దులిపేసి హిట్ అవుతుందని నేను చెప్పలేదు. రిలీజ్ ముందు నేను ఏనాడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పను, ఎప్పుడు చెప్పనండి. బట్ డెఫినెట్గా మగధీర కన్నా ఎక్కువ బడ్జెట్ అవుతుంది 100%. అందులో మగధీర కన్నా 1.5 times ఆర్ దగ్గర 2 times కూడా ఎక్కువ బడ్జెట్ అవ్వచ్చు. ఆడుతుందా లేదా అనేది ఐ నెవర్ టోల్డ్, నేను ఎప్పుడు చెప్పను. ఆడుతుందని ఎక్స్పెక్టేషన్తోనే సినిమా తీస్తాను. హోప్ ఇట్ విల్ డూ. వెరీ హై అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అంటే నేను బడ్జెట్ అని ఎందుకన్నానంటే బికాస్ ఆఫ్ ద విజువల్ ఎఫెక్ట్స్. డెఫినెట్లీ చాలా చాలా హై అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. రాఘవేంద్రరావు గారు నాన్నగారు చాలా మంచి ఫ్రెండ్స్గా ఉండేవారు. మా గోపకృష్ణ బ్యానర్లో పెద్దనాన్నగారికి బిగ్గెస్ట్ హిట్ టిల్ టుడే బొబుల్రామ్ అన్న మా బ్యానర్లో ఇచ్చారు. ఇప్పుడు నేను ఆయన బ్యానర్లో చేయడం నా అదృష్టం.
అమర్దీపం అండ్ బొబ్బులు రమణ ద బిగ్గెస్ట్ హిట్స్ పెన్నాన్న గారికి. అండ్ ఇప్పుడు ఆయన బ్యానర్లో చేయడం నా అదృష్టం. అండ్ రాజమౌళి గారు చెప్పినట్టు సెప్టెంబర్ స్టార్ట్ చేస్తున్నారు. 1 year 1.5 year ముందు చెప్పారు సినిమా చేద్దామని. వెయిటింగ్ నెక్స్ట్ ఇయర్ అని. తొందరగా స్టార్ట్ చేయండి సార్. అండ్ కొన్ని సినిమాలు చేసేటప్పుడు అనిపిస్తుంది ఈ లైఫ్లో ఇది మళ్ళీ ఇలాంటి సినిమాలు దొరుకుతాయి లేదో అని. అండ్ ఐ థింక్ ఈ సినిమా 100% మొత్తం నాలో ఉన్న ఎంత ఉందో కృషి అంతా పెట్టాలని అనిపిస్తుంది. అండ్ వెయిటింగ్ టు స్టార్ట్. థ్యాంక్ యూ. 2 వుడెన్ స్వర్డ్స్ తాకినప్పుడు స్పార్క్ రాదు, సేమ్ టైం మెటాలిక్ స్వర్డ్స్ తాకినప్పుడు స్పార్క్ వస్తుంది, మీకు తెలిసిందే. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఒక కొత్త విషయం పుట్టాలన్నా కనిపెట్టాలన్నా ఒక గొప్ప అచీవ్మెంట్ చేయాలన్నా స్పర్ధలోంచి కానీ చాలా డిఫికల్టీలోంచి అది వస్తుందండి. ఇక్కడ ఏంటంటే విషయం, రాఘవేంద్రరావు గారు, రాజమౌళి, చిన్న గారు, శోభు గారు, ప్రభాస్ వీళ్ళందరితో కూడా చాలా కంఫర్ట్గా ఉంటానండి నేను. సో ఇంతమందితో ఇంత కంఫర్టబుల్ వ్యక్తులతో పనిచేసేటప్పుడు రేపు చూద్దాంలే ఎల్లుండి చూద్దాంలే అని చెప్పి ఇంట్లో పడుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందండి. కానీ ఒక గొప్ప వర్క్ రావాలంటే ఏదో ఒక ఎలిమెంట్లో డిఫికల్టీ ఉండాలి. ఆ డిఫికల్టీ రాజమౌళి నాకు స్టోరీ ఇంకా తెలియదండి. సో కష్టమైన స్టోరీ చెప్పడం ద్వారా అది నాకు వస్తుందని నేను ఆశిస్తున్నాను. మరి రాజమౌళి చెప్పింది ఏముంది పెద్దనికి ఈజీ అన్నాడు, కానీ నాకు ఈజీ కాదండి. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ కొత్తగా ఆలోచించి డీల్ చేయడం అనేది లేకపోతే మనం సర్వైవ్ అవ్వలేం. సో ఐ హోప్ నేను ఆశించే ఆ డిఫికల్టీ కానీ ఆ డిస్కంఫర్ట్ అనండి లేదా డిఫికల్టీ అనండి ఆ కష్టం అంతా కూడా నాకు స్టోరీ ద్వారా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.